అయితే ఈకేవైసీ ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తాను ఈ వీడియోలో అని అయితే చెప్పాను కదా. ఈకేవైసీ అంటే ఇండియన్ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్, హెచ్పి అయితే హెచ్పి గ్యాస్, భారత్ది గ్యాస్ అయితే భారత్ గ్యాస్. యాప్స్ అయితే ఉంటాయండి. యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మనం ఓపెన్ చేయంగానే మనకు రిజిస్టర్ మొబైల్ నుంచి మనం ఓపెన్ చేయంగానే ఓటీపీ అయితే అడుగుతుందండి. ఓటీపీ మనం సెండ్ చేసిన తర్వాత మన నేమ్తో సహా మన డీటెయిల్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనకు చూపించేస్తుంది. మన డీటెయిల్స్, మన పేరు, మన డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా మనము ఏదైతే సబ్మిట్ చేసి ఉంటామో గ్యాస్ ఆఫీస్లో అవైతే చూపిస్తుంది. చూపించిన తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసామంటే ఆటోమేటిక్లీ మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట యాప్. అలా ఓపెన్ అయిపోయిన తర్వాత ఈకేవైసీ అనేసి ఫస్ట్ మనకు ఫ్రంట్ హోమ్ పేజ్లోనే కనిపిస్తుంది అనమాట. దాన్ని వచ్చేసి క్లిక్ చేసామంటే దానిపైన మన ఫేస్ ఐడెంటిటీ అయితే అడుగుతుంది. మన ఫేస్ ఐడెంటిటీ ఇచ్చిన తర్వాత కళ్ళు అయితే 2-3 సార్లు ఆర్పాలన్నమాట. అలా ఆర్పిన తర్వాత మన ఫోటో అయితే ఆటోమేటిక్గా తీసుకుని వస్తుంది. తీసుకునేసాక మన ఫుల్ డీటెయిల్స్ చూపించేస్తుంది అనమాట. చూపించేసిన తర్వాత నెక్స్ట్ నొక్కామంటే మనకు ఆ యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇంకా తర్వాత బుకింగ్ అనేసి ఉంటుందండి. దాని నుంచి బుక్ చేస్తేనే గ్యాస్ అయితే ఇప్పుడైతే బుక్ అవుతున్నాయి. నేనైతే కాల్ చేసి చూశాను. నాకు కాల్ అయితే ఎట్టి పరిస్థితుల్లో అయితే నాకు బుక్ అవ్వలేదండి. తర్వాత నేను యాప్లోకి వెళ్ళి యాప్లో బుక్ చేసిన తర్వాత నాకైతే బుక్ అయ్యాయి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఈకేవైసీ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి, అసలు ఖచ్చితంగా చేయాలా, ఎందుకు చేయాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. కంపల్సరీ చూడండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి.